మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభు నీకు వందనాలు స్తోత్రములు స్తుతులయ్యా. దయగల దేవా, కృపగల తండ్రి, దయామయుడ, కరుణామయుడ, ప్రేమస్వరూపి, సత్యస్వరూపి అయిన దేవా నీకు స్తోత్రములు నా తండ్రి యేసయ్యా. ఇగో నేనే దేవుడను, సర్వశక్తిమంతుడనన్న దేవా స్తోత్రములు తండ్రి యేసు ప్రభయ్యా. అయా దీవించండి నాయన, ఆస్వాదించి నీ రెక్కల నీడలో భద్రపరిచి నా ప్రభా అయా ప్రయాసపడి భారం మోసుకునే సమస్తమైన జనములార నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్న తండ్రి స్తోత్రములు వందనాలు దేవా యేసు ప్రభయ్యా. నశించిపోయేవారిని అయా ఎత్తికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడవు గనక స్వామి యేసయ్య మా తండ్రి నాయన, ఆరాధన పడుగున నీవు నడిపించిన దేవుడు యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో వాక్యముతో మాతో అందరితో నీవు మాట్లాడు దేవా యేసు ప్రభా. అయ్యా ఈ వాక్య భాగములో నుంచి నాయన యేసయ్య నీవు మాతో తండ్రి యేసు ప్రభ మాట్లాడి నాయన మమ్మల్ని బలపరుస్తావని తండ్రి, ఆదరణ లేని వారికి ఆదరణ కలిగిస్తావని దేవా యేసు ప్రభ. అయ్యా నీ కృప చూపిస్తావని నమ్ముతూ నా ప్రభ నీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ దేవా అయ్యా నిలబడేది నీవు, మాట్లాడేది నేను అన్న తండ్రి యేసయ్య. అయ్యా మాతో ఉండి మాలో ఉండి తండ్రి యేసు ప్రభ. అయ్యా ఈ ప్రార్థన ఆలకించి తండ్రి గారిని పరిశుద్ధుల దేవదూతల నిరవధనలు పెద్దలు ఉంచమని మా కోసం ఈ లోకానికి వచ్చి వేసిన యేసు క్రీస్తు నామం నడుచున్నాను పరమ తండ్రి. మరణాత మరి దేవుని యొక్క వాక్య భాగంలో చదువుకుందాం అన్నమాట. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మరి 9వ వచనం కాడి నుంచి చదువుకున్నాము. కాక రాజగు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేయించెను. ఇట్టి శాసనము సంతకము చేయించవల్లని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మరి మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్. దేవా యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస. దేవా యెహోవా తంతి వాచ పిల్లన గ్రోవి మ్రోగెడు తాళము గంభీర ధ్వని గల తాళములాతో గంభీర ధ్వని గల తాళములాతో గనుడగు దేవుని కీర్తించును రారే. గనుడగు దేవుని కీర్తించును రారే. దేవా యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస. దేవా యెహోవా. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగములో నుంచి దానియేలు గారు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం అన్నమాట. మరి రాజగు దర్యావేషు అంట శాసనములు రాయించి సంతకము చేయించాడు. ఎందుకంటే మరి ఆయన మరి ప్రార్థన ఏ దేవుడికి కూడా మొక్కకూడదు, ఎవరిని కూడా మరి స్తుతించకూడదని మరి ఆ గ్రామంలో ఉన్న దేశంలో ఉన్న ఎవ్వరు కూడా ఏమీ కూడా చేయకూడదు అని మరి రాయించాడనమాట ఆయన. అప్పుడు ఏం చేస్తున్నాడంటే దానియేలు గారు మరి లేచి అతడు తన ఇంటికి వెళ్ళిపోయి మరి యథాప్రకారముగా అనుదినము కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ముమ్మార్లు మరి మోకాళ్ళుని దేవుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు ఉన్నాడనమాట. మరి ఏం చేస్తున్నాడంటే ఈయన మరి రాజుగారు ఒక ఆజ్ఞాపించాడు అనమాట. ఏమని? మరి నీవు స్తుతించకూడదు, కనపరచకూడదు, ప్రార్థన చేయకూడదని. మరి అందరూ కూడా వెళ్ళి ఏం చెప్తున్నారంటే రాజుగారికి మరి దానియేలు గారు ప్రార్థన చేయించు ఉన్నాడని చెప్పినప్పుడు
మరి ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే మరి రాజుగారి మాట వినకోకుండా మరి ఏం చేస్తున్నాడంటే రోజుకి ముమ్మార్లు ఎట్లా చేస్తున్నాడంటే మోకాళ్ళుని దేవుడికి ప్రార్థన మరి స్తుతి జ్ఞానములు కూడా ఆయన మరి చేసినట్టుగా మరి దేవుని యొక్క వాక్య భాగంలో మరి మనం చూస్తున్నాం అన్నమాట. మరి ఏం చేస్తున్నాడు, ఎన్ని చేసినా ఈయన మరి ఏ ఆజ్ఞాపించినా కూడా మరి ఆయన దేవుని యొక్క మాటని మరి తిరస్కరించుకోకుండా మరి దేవుడి పైనే ఆనుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే మరి దేవుడికి ప్రార్థన మరి చేయించు ఉన్నాడు. మరి మనమైతే ఏం చేస్తామంటే మరి భయపడో లేకపోతే మరి ఇంకోటో చేసి మరి మనం దేవుడిని మర్చిపోతాం అన్నమాట. మరి ఈ లోకంలో మనుషుల ఆజ్ఞ కాదు, కానీ ఈయన ఏమనుకున్నాడు దానియేలు గారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దేవుని యొక్క మాటల్లో మరి నేను వినాలి, దేవుని యొక్క బాటలో నేను నడవాలి, ఆయన ఆజ్ఞలకు నేను శిరసా వహించాలి అని మరి దినానికి 3 సార్లు కూడా దేవుడికి మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. మరి ఇదే వాక్యంలో 16వ వచనంలో అంతటా రాజు మరి ప్రార్థన చేయించి ఉండగా ఏం చేస్తున్నాడంటే రాజుగారు వచ్చి మరి ఆజ్ఞయ్యగా బంట్రోతులంట మరి దానియేలుని పట్టుకుని పోయి ఎక్కడెత్తన్నారు, సింహాల బోన్లో పడవేసిరి. ఏం చెప్పారంటే ఈ బంట్రోతులు వెళ్ళి మరి రాజా నీవు ఆజ్ఞాపించిన ఆజ్ఞ సప్పున ఆయన నడవకోకుండా మరి దేవుడికి ప్రార్థన చేయించున్నాడయ్యా అని చెప్పినప్పుడు మరి రాజుగారు చెప్తున్నాడు అనమాట బంట్రోతులతో, దానియేలును పట్టుకుని పోయి ఎక్కడేయమంటున్నాడు, సింహాల బోన్లో మరి వేయమంటున్నాడు అనమాట. మరి అప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో పడవేసిరి. పడవేయగానే రాజంట నీవు అనుదినము తప్పక సేవించుచు ఉన్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అనుదినము సేవించే నీ దేవుడే మరి నిన్ను రక్షిస్తాడని మరి దానియేలు గారితో మళ్ళా చెప్పుచున్నాడు అనమాట ఆయన. మరి ఇక్కడ దేవుడు గొప్ప దేవుడు, ఆయన రక్షించగలుగుతాడు మరి అని ఈయన కూడా ఏమంటున్నాడు రాజుగారు, నిన్ను ఆ దేవుడే అనుదినము నువ్వు సేవించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని మరి రాజుగారు చెప్పుచున్నాడు అనమాట. మరి పడవేయగానే ద్వారము వేసి దాన్ని మూసివేసిరి. ఎక్కడ వేసి, సింహాల గృహలో వేసంట మరి ఆ ద్వారాన్ని మూసివేశారు. మరి దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానము మరి మారునే చేయునని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్ర వేసిరి. చెరసాలకు ముద్ర వేశారనమాట గృహకి. అంతటా రాజంట తన నగరకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి నాట్యము వాయిద్యములను జరగనీయలేదు రాజు. మరి అతనికంట ఏమైంది, నిద్ర పట్టకపోయాను. ఎందుకని నిద్ర పట్ల, మరి దానియేలుని సింహాల బోన్లో వేశాను కదా, మరి ఏం చేస్తున్నాయో ఆ సింహాలని రాజుగారి కంట తెల్లవార్లు కూడా మరి నిద్ర పట్టలేదనమాట. తెల్లవారుజామున రాజు ఏగ్రమే లేచి ఎక్కడికి వచ్చాడు, సింహాల గృహ దగ్గరకు మరి త్వరపడి పోయాడనమాట. ఆయన త్వరగా వచ్చాడు తెల్లవారేటప్పటికి. మరి యొక్క దానియేలు ఉన్నాడో లేదో చూద్దామనుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే మరి పరుగునే వచ్చేసాడనమాట. ఎక్కడికి వచ్చాడు, సింహాల గృహ దగ్గరికి వచ్చాడు. అతడు ఆ గృహ దగ్గరికి రాగానే మరి ఎట్లా దుఃఖ స్వరమతో పిలుస్తున్నాడంటే ఆయనకు కూడా దుఃఖం వచ్చిందనమాట. రాజుగారికి కూడా ఏమొచ్చింది, దానియేలు గారు ఏమైపోయాడో, సింహాలు మరి ఆయన తినివేసినాయేమో అని మరి ఏం చేస్తున్నాడంటే దుఃఖ స్వరమతో దానియేలుని మరి పిలిచి ఏం చేస్తున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. హల్లెలూయా. మరి దేవుడు ఏ దేవుడు అంట, మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఏం దేవుడు అని అడిగిన రాజుగారు, జీవము గల దేవుడైన సేవకుడైన దానియేలు అని పిలుస్తున్నాడు అనమాట. మరి మన దేవుడు నిజమే, ఆయన జీవము గల దేవుడు. మరి ఆయన యొక్క జీవాన్ని పోసి మనల్ని మరి పూని బ్రతికించగలడో, పునరుద్ధానముతో మనల్ని బ్రతికించగలడో దేవుడు. ఇక్కడ రాజుగారే మరి నీ జీవము గల దేవుడు, సేవకుడైన దానియేలు అని పిలుస్తూ ఉన్నాడు. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించెను
రక్షించగలిగినా అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అనుదినము కూడా నీవు చేయించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించాడా అని మరి ఇక్కడ అడుగుతున్నాడు అని అతనిని అడిగాడనమాట. మరి అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు మరి దానియేలు గారు ఏమంటున్నాడంటే, మరి నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి నన్ను మరి సింహాల నోళ్ళను మూయించాడు అని మరి రాజుగారితో ఎవరు చెప్తున్నాడు? దానియేలు గారు చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి మనం కూడా ఎట్లా ఈ లోకంలో జీవిస్తే మరి నిర్దోషిగా మరి దేవుని దృష్టికి కనపడినప్పుడు ఆయన మరి మనల్ని కూడా రక్షిస్తాడని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనము ఈ చెరసాల లాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నామేమో. మరి ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? గృహ సింహాల నోళ్లలో పడకోకుండా దేవుడు మరి ఇక్కడ మరి దేవుడు దానియేలు గారిని కాపాడుచూ ఉన్నాడు అనమాట. మరి కీర్తనాకారుడు కూడా కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు. ఆయన ఏమని? మనుషులంట మన పైకి లేచినప్పుడు, దేవా నీ కృప మా పైన లేకపోతే మరి ప్రాణముతోనే మమ్మల్ని మింగివేస్తారయ్యా అని మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఉంటుంది. ఇక్కడ మరి ఎవరి కృప ఉందే మరి ఈయనకి, దానియేలు గారికి? దేవుని యొక్క కృప, ఆయన యొక్క దయ, మరి నిర్దోషిగా మరి దేవుడు దృష్టిలో ఈ దానియేలు గారు కనపడమంటే మరి దేవుడు సింహాల నోళ్ళని కట్టించాడు అనమాట. హల్లెలూయా. మరి లోకంలో సాతానులు కూడా ఏం చేస్తాయి అంటే సింహముల వలె మరి నోరు తెలుసుకుని ఎవరిని మింగుదనా అని ఈ లోకంలో తిరుగులాడించుకుంటాయి అనమాట. మరి వాటి నోళ్ళని ఎవరు కట్టివేయాలంటే దేవుడే కట్టేస్తాడు. మరి మనం ఎట్లా ఉంటే ఈ దానియేలు గారి వలె మనము కూడా దేవుడికి ప్రార్థన చేసి ఆయన యొక్క దృష్టికి మనం కూడా నిర్దోషులుగా కనబడినట్లయితే మరి దేవుడు కూడా మనల్ని రక్షిస్తాడని మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మన అందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఆయన అనుదినము కూడా దేవుణ్ణి సేవించుచూ ఉన్నాడు, గణపరుస్తూ ఉన్నాడు అనమాట. నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అంటున్నాడు అనమాట. ఆయన రాజు ఇందును గూర్చి అతి సంతోషపరిస్తుడై దానియేలును గృహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయము గలవాడై ఉన్నందున అతనికి ఏ హానియు కలగలేదన్నమాట. హల్లెలూయా. మరి ఏ హాని కూడా కలగకోకుండా మరి దేవుడే ఇక్కడ దానియేలుని రక్షించినట్టుగా మరి ఈ యొక్క వాక్య భాగంలో మరి మనం చూస్తున్నాం అన్నమాట. మరి ఆ సింహాలంట ఈ పడద్రోసిన వారిని ఏం చేశాడంటే ఈ మనుషులందరూ కూడా దానియేలుని తీసుకొచ్చి సింహాల గృహలో వేశారు కదా. రాజు ఆజ్ఞేయుగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహాల గృహలో పడవేసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడవేసిరి. వారు ఆ గృహ అడుగునకు రాకమునిపే సింహాల పాలయ్యిరి. సింహాలు వారి ఎముకలను సహితము పగలగొట్టి పొడి చేసిరి అన్నమాట. ఏం చేసినాయి అన్నమాట. ఇక్కడ మరి శత్రువులు ఏం చేసినాయి? రాజుగారు ఏం చేశాడు? మరి రాజుగారే ముందు ఆజ్ఞాపించాడు దానియేలుని తీసుకుని వచ్చి మీరు ఈ పని చేయమని. మరి దేవుడు గొప్పవాడు కనుక, ఆయన మరి నీతిమంతుడు కనుక, అనుదినము ఆయన చేయించుచున్నాడు కనుక మరి ఆయన్ని రక్షించాడు కనుక దేవుడు మరి ఆయన్ని బయటకు తీశాడు. ఈ పడవేసిన వారందరినీ కూడా తీసుకుని వెళ్ళి మళ్ళా సింహాల బోరులో పడవేయమన్నాడు. మరి సింహాలు వాళ్ళందరినీ కూడా తినివేసినట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మరి మనం చూస్తున్నాం అన్నమాట. మరి నీతి, న్యాయము, సత్యము, ధర్మాన్ని జరిగించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏ ఒక్క విషయంలోనైనా మరి మనం నీతిగా జీవిస్తే ఆయనే మరి మన పక్షాన ఉంటాడు. మరి దానియేలుని విడిపించిన దేవుడు ఏ విషయంలోనైనా మనం ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడే మనల్ని కూడా విడిపిస్తారు అని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. మరి దానియేలు గారు ఎట్లా ఉన్నాడు? కష్ట స్థితిలో ఉన్నాడు అనమాట. ఆయన మరి సింహాలంటే మాటలేనా?
మరి తినివేస్తాయి అని భయమేనా కాదా? ఎవరికైనా మరి భయమే. మరి కష్ట స్థితిలో ఉన్నప్పుడు దేవుడే ఆయన్ని మరి కాపాడినట్టుగా, రక్షించినట్టుగా, అనుదినము నీవు సేవించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని మరి రాజుగారే ఇక్కడ మాట్లాడినట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మరి మన అందరం కూడా చూస్తున్నాం అన్నమాట. ఏ కష్టంలో మనం ఉన్నా ఈ దానియేలు గారి వలె మనం కూడా దేవుణ్ణి సేవించినట్లయితే మరి ఆ కష్టాన్ని తీసివేసి దేవుడే మనల్ని రక్షిస్తాడని వాక్య భాగాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. కష్టాల మేఘాల ఎనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు. కష్టాల మేఘాల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు. దుష్టించుచున్నాడు నిన్ను దిగులు పడకు, దిగులు పడకు. దుష్టించుచున్నాడు నిన్ను దిగులు పడకు, దిగులు పడకు. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప. ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి. లోకాశలన్మదికి రాకుండా చూచుకొనుము, లోకాశలన్మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప. ఏకాంత స్థలము చేరుము. హల్లెలూయా. మరి రెండవదిగా కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా నా శత్రువులను నా విషయమై ఎంతో సంతోషింపనీయక నీవు నన్ను ఆదరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచు ఉన్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? మరి యెహోవా నా శత్రువులను నా విషయమై ఎంతో సంతోషింపనీయక నీవు నన్ను ఆదరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచు ఉన్నాను అంటున్నారు అనమాట ఇక్కడ మరి దానియేలు గారు. హల్లెలూయా. మరి ఏమంటున్నాడు? శత్రువులు మన విషయమై మరి సంతోషిస్తారనమాట. మరి ఏమంటున్నాడంటే ఇక్కడే మరి కీర్తనకారుడు అంటాడు, దేవా ఇదిగో నన్ను పడవేయాలని మరి గొయ్య తీస్తూ ఉన్నారయ్యా, ఆ గోతులో నన్ను పడకోకుండా కాపాడు తండ్రి. మరి నన్ను వలలో చిక్కించాలని వల ఒగ్గి ఉన్నారు తండ్రి, ఆ వలలో మరి నేను చిక్కకోకుండా నన్ను కాపాడు దేవా అని మరి ఆయన ప్రార్థన చేస్తాడనమాట. ఈ కీర్తన గ్రంథం అంతా కూడా శత్రువుల గురించి ఆయన మరి ఎన్నో మాటలు రాస్తాడనమాట. మరి యొక్క వాక్య భాగంలో ఆయన అంటున్నాడు, యెహోవా నా శత్రువుల నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను మరి ఆదరించి ఉన్నావయ్యా అని మరి దేవుణ్ణి ఇక్కడ అడుగుచూ ఉన్నాడు. నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మరి ఏ స్థితిలో మనము జబ్బు స్థితిలో ఉన్నప్పుడు, వ్యాధి స్థితిలో ఉన్నప్పుడు, బాధ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టినట్టయితే మరి ఆయన స్వస్థపరుస్తాడని ఒక వాక్య భాగంలో మరి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివయ్యా. మరి పాతాళం అంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఈ పాతాళం అనే లోకంలో మనం జీవించి ఉన్నప్పుడు మరి దేవుడు నా ప్రాణాన్ని నీవు లేవదీసేవయ్యా, నేను గోతులోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివయ్యా అని మరి ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నాడు. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించండి. మరి ఆయన పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి దేవుణ్ణి అంటే మనము స్తుతించాలన్నమాట. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండదు, ఆయన దయ అంటే ఆయుష్కాలం అంతా కూడా నిలుస్తుంది అనమాట. మరి దేవుని యొక్క దయ మరి మన పైన ఉన్నట్లయితే మరి మనకేం కలుగుద్ది? మేలు కలుగుద్ది అనమాట. మరి సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగుద్ది అనమాట. నేనెప్పుడు కదలనని నా క్షమకాలమున నేను అనుకుంటుని.
యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును సిద్ధపరిస్థితివయ్యా అని మరి యెహోవా నీకే మర్రపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోతులోకి దిగినేడలా నా ప్రాణం వల్ల ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? మరి నా ప్రాణము గోతులోనికి వెళ్ళిపోయినట్టయితే మరి మున్ను నిన్ను గురించి ఎవరేస్తుందా? మరి నీ సత్యమును గురించి మరి అది ఎవరేస్తుందా అని ఇక్కడ దావీదు గారు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. మరి నేను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను యెహోవానే స్తుతిస్తానని మరి దేవుని యొక్క వాక్య భాగంలో దావీదు గారు అంటాడు అనమాట. మరి ఆఖరి రక్తపు పొట్టు వరకు ప్రభు మన కొరకు ఎట్లయితే కాచారో మరి ఆఖరి మరి శ్వాస వరకు కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి మరి స్తుతించే వరుసలో, గణపరిచే వరుసలో మరి మనం ఉన్నట్లయితే శత్రువుల చేతిలో పడుకోకుండా దేవుడు మనల్ని విడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, మరి మనల్ని ఆయన రెక్కల నీడలో కప్పే దేవుడు, ఆయన చిలువు సాటున మనల్ని మరుగుపరిచే దేవుడు యేసు ప్రభు అని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. మరి మూడవదిగా అపోస్తల కార్యములు. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. మరి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం అన్నమాట. అప్పుడు జనసమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. ఇక్కడ ఏం చేస్తున్నారు? పౌలు శీలలు మరి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బోధించుచు, దేవుణ్ణి మరి గణపరుస్తూ, దేవుని యొక్క సువార్తను ప్రకటించుచూ ఉండగా మరి న్యాయాధిపతులంట వచ్చి వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నారు. మరి ఇందాక మనం చదువుకున్న దానియేలు గారి వాక్యంలో రాజుగారు మరి సింహాల బోనులో వేయమన్నాడు అనమాట. ఇక్కడ ఈ వాక్యంలో న్యాయాధిపతులు వచ్చి మరి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బోధించుచూ ఉండగా వారిని బెత్తములతో కొట్టి మరి లాగివేయవలనని మరి వాళ్ళ వస్త్రములు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టమని మరి ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే న్యాయాధిపతులు మరి చెప్పుచూ ఉన్నారనమాట. వీరిని బెత్తాలతో కొట్టమని ఆజ్ఞాపించారనమాట. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారనమాట. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? బెత్తములతో కొట్టి, రాళ్లతో కొట్టి వీళ్ళని మరి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవల్లంటే వీళ్ళు వెళ్ళిపోతారేమో ఎక్కడికన్నా అని మరి చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అతడు మరి అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాల్లో త్రోసి వారి కాళ్లకు బొంద వేసి బిగించాడంట. బిగించి చెరసాల్లో వేసినప్పుడు అయితే అర్ధరాత్రి వేళ పౌలు శీలయు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు చెరసాల్లో వేసినప్పుడు మరి చెరసాల నాయకుడు భద్రముగా మరి కనిపెట్టవలనని మరి ఆజ్ఞాపించి మరి చెరసాల్లో వేసిన తర్వాత మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి వేళ లేచి మరి దేవుడికి కీర్తనలు పాడుచు దేవుడికి ప్రార్థన చేస్తున్నారనమాట. హల్లెలూయా. మరి అర్ధరాత్రి వేళ దేవుడికి ప్రార్థన పాటలు పాడుచు ఉన్నారనమాట. అప్పుడు ఎవరు ఆలకించాడు?
మరి పాటలతో ప్రార్థించగా దేవుడు ఆలకించాడు. ఇక్కడ మరి ప్రార్థన చేసేటప్పుడు ఆలకిస్తాడు. మరి మనం పాటలతో కూడా దేవుడిని ప్రార్థించవచ్చు. ఇక్కడ పౌలు శీలలు అట్లాగే దేవుడికి ప్రార్థన మరి చేస్తా ఉన్నారనమాట. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ప్రార్థన చేశారో మరి చెరసాల పునాదులు మరి కదిలినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో చెరసాలలో నుంచి వీళ్ళు విడిపించబడినట్లుగా మరి యొక్క వాక్య భాగంలో కూడా మరి మనం చూస్తున్నాం అనమాట. మరి ఇక్కడ దేవుడు పని చేస్తుంటే మరి వాళ్ళకి నచ్చగా వీళ్ళని తీసుకొచ్చి చెరసాలలో వేసినట్టుగా మరి యొక్క వాక్య భాగంలో మరి మనం చూస్తున్నాం అనమాట. మరి దేవుణ్ణి చేవించిన మరి నచ్చకపోయిన ఈ లోకములో మరి ఎవరికి నచ్చాలంటే దేవుడికి నచ్చాలి. వీళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టినా ఏమన్నారంటే మేము దేవుణ్ణి చేవించట మరి మానమన్నారనమాట వాళ్ళు. మరి ఎందుకని? దేవుడు మరి గొప్పవాడు. మరి చెడ్డ రకమేస్తే అబద్ధవాదులు కొడిన మరి అగ్నిగుండంలో వేసినా కూడా ఏమన్నారు వాళ్ళు? మరి దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని రక్షించకపోయినా మేము చనిపోతాం కానీ మేము వేరొక దేవుడిని చేయించమన్నారు అనమాట. మరి అట్టే మనం కూడా మరి నమ్ముకున్నాం, దేవుడిని నమ్ముకున్న తర్వాత మరి శ్రమ వచ్చినా సరే ఈ శ్రమ వైపు మనం చూడకూడదు. కానీ ఈ చెరసాల అనుభవం వస్తుంది ఒక్కోసారి మన యొక్క జీవితాల్లో. మరి వీళ్ళు వచ్చిందని ఏం చేశారు? ఈ సారంతో కూర్చోలేదు కానీ దుఃఖంతో ఉండలేదు కానీ ఏం చేస్తున్నారు? దేవుడిని స్తుతించుచు ఉన్నారనమాట. మరి ఎట్లాంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు కూడా మనం తప్పిపోకూడదు. గాలికి చెదరగొట్టే పొట్టు వలె మనం ఎవరం కూడా ఉండకూడదు. ఎట్లా ఉండాలి? మరి అనుదినము చేవించే మరి దేవుడు సేవకుడు అయిన దానియేలు అని ఎట్లయితే పిలుస్తూ ఉన్నాడో మనం అనుదినము కూడా శ్రమలో దేవుడిని స్తుతించాలి, గణపరచాలి. హల్లెలూయా. మరి యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మరి ప్రవక్తలైన వారికి కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి, అయినా సరే దేవుడిని ఎక్కడ వదిలిపెట్టినట్టు ఎక్కడ మరి బైబుల్ గ్రంథంలో లేదు. మరి దేవుణ్ణి స్తుతించారు, వాళ్ళు గణపరిచారు, దేవుడి గురించి మరి సువార్తను ప్రకటించారు. వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు కూడా దేవుడితో మరి చేవించారనమాట. దేవుణ్ణి చేవించి మరి దేవుడితో నడిచినట్లుగా ఆయన యొక్క సన్నిధానంలో వాళ్ళు నిలిచినట్లుగా మరి యొక్క వాక్య భాగంలో మరి మన అందరం కూడా చూస్తున్నాం. ఇట్టి ధన్యత ఇట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. శ్రమ కాలంలో మనం జీవించినప్పుడు ఆ శ్రమను ప్రభువే తీసివేసి మన యొక్క మార్గాలను ప్రభువే సిద్ధపరుసునుగాక. ప్రభు యొక్క ధైర్యము ఆయన యొక్క కృప మన పైన నిలుసునుగాక. దేవుని యొక్క ఆత్మచేత ప్రభు మనల్ని నడిపించునుగాక. ఎన్న వాక్యాన్ని ప్రభు మన యొక్క హృదయంలో భద్రపరచునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభా నీకు వందనాలయ్యా. ఎన్న వాక్యాన్ని అయ్యా ప్రతి హృదయంలో భద్రపరచు నాయన యేసు ప్రభా తండ్రి. అయ్యా వాక్యమే నాయన నీవై ఉన్నావు దేవా. యేసయ్యా నీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలు తండ్రి యేసయ్యా కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో అయ్యా, ఎంతమంది ప్రభు ఆదరణ లేక ఉన్నారో దేవా యేసయ్యా. అయ్యా నా బ్రతికింతేనా అని తండ్రి అనుకుంటున్నారేమో తండ్రి. అయ్యా కష్టస్థితిలో ఉన్నప్పుడు నాయన నీకు మర పెడితే అయ్యా నీవు నాయన బాగు చేసే దేవుడు యేసయ్యా. అయ్యా నీవే కృప చూపించమని దేవా. అయ్యా చూచే ప్రతి బిడ్డనే కూడా ఇనే ప్రతి బిడ్డనే కూడా తండ్రి యేసయ్యా నీవే దీవించమని అడుగుచు ఉన్నాం నాయన. పరిశుద్ధాత్ముడయ్యా ఇదిగో తండ్రి అయ్యా దానియేలు గారు సింహపు గోల్లో ఉన్నప్పుడు నిన్ను స్తుతించినప్పుడు నాయన అయ్యా సింహాల నోళ్ళనే కట్టివేసిన దేవా యేసు ప్రభయ్య. అయ్యా ఈ లోకంలో ఉన్న అయ్యా తండ్రి సింహాల లాంటి సాతాను నాయన తండ్రి అయ్యా ముసుగులో ఉన్నారేమో అయ్యా, వాటి చేతుల్లో చిక్కబడి ఉన్నారేమో బిడ్డల తండ్రి యేసయ్యా. అయ్యా అట్టి వారిని దర్శించు నాయన. అయ్యా నీ విడిపించు దేవా యేసు ప్రభా. వాటి నోట్లో అందకుండా తండ్రి బిడ్డలను కాపాడమని రక్షించమని అడుగుచు ఉన్నాం నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. వందన మరణాతలు నీకే సమర్పిస్తూ నాయన కొడిన మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ తండ్రి యేసయ్యా. అయ్యా మీరే నాయన సదా తోడై మమ్మల్ని నడిపించమని దేవా. ఈ ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడై ఉంచమని పునరుద్ధానుడవై లేచిన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత సాక్ష్యమిచ్చేదా